హాయ్ హలో నమస్తే. ఇది ఒక చిన్న ఛానల్ చూస్తున్నాను. ఆ ఛానల్‌లో అతను పెట్టిన ఒక చిన్న వీడియో ఒక్కోసారి ఈ ఛానల్స్‌ని గూడా అప్పుడప్పుడు ఆ కంటెంట్ గూడా మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చోట ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు చిన్న చిన్న యూట్యూబ్ వీడియోలు పెట్టరు వాళ్ళు. వాళ్ళు ఎక్కడో చదివుంటారు, ఎక్కడో చూసుంటారు, ఎక్కడో వినుంటారు. అదర్‌వైజ్ దే విల్ నాట్ కీప్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. బట్ సీన్ వన్ వీడియో ఈవీఎంల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అన్న టైటిల్‌తో ఇతను ఒక వీడియో పెట్టాడు. ఒకసారి ఏమంటున్నాడో చూడండి అతను. ఎన్నికల సంఘంపై ఒక్క మాట కూడా అనలేదు. కనీసం ఈవీఎంలపై న్యాయ పోరాటం చేస్తున్న తన పార్టీ నాయకులకు కూడా అండగా ఉండడం లేదు. ఈవీఎంలపైన ఎన్నికల సంఘం పైన ఒక్క మాట కూడా అనడం లేదు. మౌనంగా ఉంటున్నారు. జగన్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఈవీఎంలలో ఏదో జరిగిందే అనుకుందాం. ఆ విషయం బట్టబయలైందే అనుకుందాం. అప్పుడు బీజేపీ అప్రతిష్ట పాలవుతుంది. దొంగదారిన గద్దె నెక్కిందనే అపప్రదను ఎదుర్కోవాల్సి రావచ్చు. దేశ ప్రజల దృష్టిలో చులకనయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేంద్రంలోని బీజేపీ నాయకత్వం నుంచి జగన్ కు ఏమైనా ఆదేశాలు అందాయా? ఈవీఎంల జోలికి వెళ్లకూడదని జగన్ కు బీజేపీ పెద్దలు చెప్పారా? బీజేపీ మాటను ఇప్పుడున్న పరిస్థితులలో జగన్ కాదనలేరు. అందుకే ఈవీఎంపై జగన్ పల్లెత్తు మాట కూడా అనడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇతను ఇతను చెప్పిన ప్రకారం వైసీపీ నేతలు చెప్తున్నారు అంటున్నాడు. మరి ఆ వైసీపీ నేతలు ఎవరో తెలియదు. ఇతను చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏమంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్నే కాదు, బాలినేని దానికోసం పోట్లాడుతున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా హెల్ప్ చేయట్లేదు. అసలు ఆ విషయం మీద సైలెంట్గా ఉన్నారు. ఈవీఎంల గురించి మాట్లాడట్లేదు. ఎందుకు అంటే బీజేపీకి అప్రతిష్ట పాలవుతుందేమోనని బీజేపీ వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో, దాని గురించి మీరు మాట్లాడొద్దు అని. అందుకని జగన్ గారు సైలెంట్గా ఉన్నారు అని ఇతని ప్రకారం అని వైసీపీ నేతలు చెబుతున్నారు అని అంటున్నాడు. మరి అతను ఎక్కడ చూసాడే మరి ఆ మ్యాటర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ అది ఇది నిజం అవ్వచ్చు, నిజం అవ్వకపోవచ్చు. ఎందుకంటే జగన్ గారు మాట్లాడకపోయినా సాక్షి అదే పనిగా ఈవీఎం హ్యాకింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు కదా సాక్షి వాళ్ళు. సాక్షి ఛానల్లో అదే పనిగా చెప్తూ ఉన్నారు. సాక్షి ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ ఈవీఎం మ్యానిపులేషన్. సాక్షి ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్ యాజ్ ఎ అగేన్స్ట్ ఈవీఎం హ్యాకింగ్. బట్ జగన్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే దానికి మరి ఎందుకు బాలినేని గారికి పార్టీ నుంచి సపోర్ట్ చేయట్లేదు, పోనీ ఆ చంద్రశేఖర్ అని ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు దీన్ని పెద్ద ఇష్యూగా తీసుకోలేదు అనే దానికి మరి ఇతని ప్రకారం బీజేపీ నుంచి ఏమన్నా వీళ్ళు మీరు దాని గురించి మాట్లాడొద్దని అన్నారు అని మరి ఎనికే డౌట్ వచ్చిందంటే ఇంకెంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఇంకెంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఎంతమంది కార్యకర్తలు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎంతమంది కార్యకర్తలు దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎంతమంది బయటికి చెప్పలేక కక్కలేక మింగుతూ ఉంటారు లోపల. మరి దీని మీద వైఎస్ఆర్సీపీకే డ్యామేజ్ జరగవచ్చు దీని మీద సైలెంట్గా ఉంటాయి. ఎందుకో మరి దాని గురించి ఆలోచిస్తే బెటర్ అని నా ఉద్దేశం. వైఎస్ఆర్సీపీకే ఎక్కువ డ్యామేజ్ జరిగింది ఈవీఎం మీద సైలెంట్గా ఉన్నారంటే. మోరోవర్ ఈ ఈవీఎం మ్యానిపులేషన్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ సాక్షి కాదు. యు ఆర్ నాట్ విట్నెసెస్, యు ఆర్ విక్టిమ్స్. అంటే ఈ ఈవీఎం మ్యానిపులేషన్ వల్ల ఎవరికో నష్టం జరిగింది, ఆ విషయం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలుసు అనుకోండి, నాకు తెలుసు అనుకోండి, ఎవరికో నష్టం జరిగింది నాకు తెలిసింది అది ఎట్లా జరిగిందో, నేను ఇప్పుడు సాక్షిని అవుతాను. నేను బాధితుడిని కదా, బట్ సాక్షిని. నాకు ఎవరో ఫోన్ చేసి నువ్వు సైలెంట్గా ఉండు దాని విషయం మీద అని నాకు చెప్పారనుకోండి, నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఎవరికో నష్టం జరిగితే నాకేంటి, నేను సైలెంట్గా ఉండు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లుంటానని కదా ఎగ్జాంపుల్ చెప్తాను. బట్ అదే నాకే నష్టం చేసి నాకు ఫోన్ చేసి నువ్వు సైలెంట్గా ఉండే దాని మీద అని అంటే ఈవీఎం మ్యానిపులేషన్ వల్ల ఓడిపోయింది ఎవరు? 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీ క్యాండిడేట్స్,
వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి లక్షల మంది, కోట్ల మంది కార్యకర్తలు, కోట్ల రూపాయల డబ్బులు ప్రతి నియోజకవర్గంలో కనీసం 30-50 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు కదా, రైట్? అంటే ఈ 200 నియోజకవర్గాల్లో మరి ఆల్మోస్ట్ కింద చూడండి, ప్రతి నియోజకవర్గంలో 30 కోట్లు అంటే చూడండి, మొత్తం 6,000-7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు కదా, ఓన్లీ ఎలక్షన్ కోసమే, క్యాంపెయినింగ్ కోసం, అన్నిటికి కలిపి. నష్టపోయింది ఎవరు? వైఎస్ఆర్సీపీ కదా. మరి వైఎస్ఆర్సీపీకి నష్టం వస్తే, నష్టం వచ్చిన వాళ్ళకి, నష్టం చేసిన వాళ్ళకి ఫోన్ చేసి మీరు దాని మీద సైలెంట్గా ఉండండి అంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారా? ఐ డోంట్ థింక్ సో. ఇతను మరి చెప్పిన కరెక్టే లేదు నాకు తెలియదు, అదైతే జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కదే చెప్తున్నానంటే పైన ఏం జరుగుతుందో మనకు తెలీదు, బట్ కింద ప్రజల యొక్క అనుమానాలు, కింద ప్రజలకు వచ్చినటువంటి అనుమానాలని అవి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అతను పెనుభూతంగా మారిపోతాయి కొంతకాలానికి. ఒక టీవీ ఛానల్కి వచ్చినటువంటి అనుమానం ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు, పైన బీజేపీ వాళ్ళకి మాకు నష్టం జరిగింది, మీరు ఈవీఎం గురించి మాట్లాడొద్దు అని అన్నారు, కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అని అంటే ఇక్కడ 2-3 ప్రాబ్లమ్స్ వస్తాయి. బయట ఓడమ్మ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, విపరీతంగా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇంకా బీజేపీ యొక్క డైరెక్షన్స్లోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారా? ఇంకా ఏది వీళ్ళ అపోనెంట్తో ఎలయన్స్లో ఉండి పనిగట్టుకొని వీళ్ళని ఓడించి ఇప్పుడు కూడా వీళ్ళని శాసించగలుగుతున్నారంటే, రైట్? ఇంకా వాళ్ళ డైరెక్షన్స్తో వీళ్ళు నడుస్తున్నారనంటే, మీ అపోనెంట్తో వాళ్ళు ఎలయన్స్ పెట్టుకొని మిమ్మల్ని ఓడించిన తర్వాత డైరెక్షన్స్ నడుపుతున్నారు అని అంటే ఇక దాని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అనేటువంటి అనుమానం వచ్చింది. అనుమానం రాకముందే వీళ్ళు దాని అనుమానం నివృత్తి చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. అందుకే ఈవీఎం మీద మీరు గట్టిగా కోర్టులకు వెళ్ళి ప్రజాక్షేత్రంలో మీరు కొట్లాడండి, దాని గురించి కొట్లాడితే ఓకే, వీళ్ళకి కొద్దిగా ప్రజాస్వామ్యం మీద కొద్దిగా నమ్మకం ఉందనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ వాళ్ళు దాన్ని మళ్ళీ అడ్వాంటేజ్గా తీసుకున్నారనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు దీని గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే ఇప్పుడు ఈవీఎంలు మ్యానిపులేషన్ జరిగింది అనేటువంటి 2 రాష్ట్రాలు ఏవైతున్నాయో అవి 2 కూడా కాంగ్రెసివ్ కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దానివల్ల నష్టపోయింది వైఎస్ఆర్సీపీ, అది మాకు లాభం అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. ఒరిస్సాలో నష్టపోయింది నవీన్ పట్నాయక్, దానికి మాకు లాభం అని వాళ్ళు అనుకుంటారు. ఓకే, కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారా? మీ 2 రాష్ట్రాల్లో ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని అనుమానంతో కాంగ్రెస్ వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళ కేంద్రాలు కొట్లాడకపోవచ్చు, ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. బట్ వీళ్ళు ఆ స్కోప్ ఇవ్వకుండా ఉండాలంటే వీళ్ళు నిజాయితీగా ఈవీఎం మ్యానిపులేషన్స్ మీద కొట్లాడితే బెటర్ అని నా ఉద్దేశం. అంటే ప్రజల్లో ఆ సిమ్టమ్స్ కనిపించాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.